హాయ్ అండి. నమస్తే. సిరి ట్రెడిషనల్ కిచెన్ వెల్కమ్ టు బ్యాక్. మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ పాస్తా అనమాట. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోండి. ఇప్పుడు పాస్తా ఒక కప్ అయితే ఏసుకోండి ఇందులోని. ఇందులో హాఫ్ టీ స్పూన్ కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసాక సిమ్‌లో పెట్టుకోండి. ఇలా బాయిల్ అయిపోయాక ఇదైతే కుక్ అయిపోయినట్టే. ఇంకైతే దించేసుకుందాం ఇప్పుడైతే ఇది. స్టైనర్ తీసుకొని ఇదంతా అయితే ఉడకెట్టేయండి. ఇప్పుడైతే ఇంగో చూడండి ఇలా సాఫ్ట్‌గా కుక్ అయిపోవాలనమాట. చాలా సాఫ్ట్‌గా కుక్ అయిపోయినాయి. ఈ వర్షాకాలం అయితే ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలాంటివి ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. ఇప్పుడైతే 2 స్పూన్‌లయితే ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులోని. ఇప్పుడైతే అది బాగా హీట్ అయిపోయాక ఎల్లుల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక స్పూన్ అయితే ఏసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిపోయాక దోరగా ఒక స్పూన్ అయితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇందులో. మీలో ఎంతమందికి పాస్తా అంటే ఇష్టం? ఇదైతే నా స్టైల్‌లో చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంట్లో. ఈ వర్షాకాలం అయితే ఇలాంటి ఈవినింగ్ స్నాక్స్ కింద ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. ఇప్పుడైతే ఒక కప్ అయితే ఆనియన్స్ ఏసుకోండి. మీకు ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలితే నాకైతే కమెంట్ చేయండి. ఇదైతే ఇలా కొంచెం దోరగా ఫ్రై అయ్యాక ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకోండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం దోరగా ఫ్రై అయ్యాక ఒక కప్పు అయితే క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. ఇవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేనుండే సైడ్ అయితే కొంతమందికి పాస్తా అంటే ఏంటో తెలియట్లేదు. అండ్ మీలో ఎంతమందికి పాస్తా అంటే తెలుసో కమెంట్ చేయండి. ఇప్పుడైతే ఒక కప్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోండి. ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఫాస్ట్‌గా కుక్ అవుతాయి అన్నమాట. ఇవి కొంచెం బాగా మిక్స్ అయితే చేసేసుకోండి. చూడండి ఇలాగైతే బాగా ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడైతే ఒక ఎగ్ అయితే వేసుకుందాం ఇందులోని. ఈ ఎగ్ కూడా వేసేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. మీరు చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదు. అండ్ ఎలా ఉందో కూడా చెప్పట్లేదు. ఇప్పుడైతే ఒక స్పూన్ అయితే కారం వేసుకోండి. మీ స్పైసీ బట్టి మీరైతే కారం అయితే యాడ్ చేసుకోండి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ అయితే బాగా ఫ్రై అవ్వనివ్వండి. మనకి మ్యాగీ మసాలా ఇప్పుడు దొరుకుతుంది కదండీ బయట. మ్యాగీ మసాలా అయితే ఒక 2 స్పూన్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను ఇందులో. సోయా సాసు అండ్ టమాటా కెచప్ వేసి ఫ్రై చేసుకున్నాను. మీ దగ్గర చిల్లీ సాస్ ఉంటే కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక ఒక చిన్న గ్లాస్‌తో వాటర్ అయితే పోసుకున్నాను. బాగా ఫ్రై అవుతాయని. ఇప్పుడైతే మన పాస్తా అయితే ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండీ! అదైతే ఇందులో ఏసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఒక 5 నిమిషాలయితే ఫ్రై అవ్వనివ్వండి. అంతేనండి మన పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని ఆనియన్స్ అయితే ఏసుకోండి.